అందరికీ జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత ఇది సృష్టిలో యావత్ సృష్టిలో కూడా అన్నిటికంటే విలువైనటువంటి ఉత్తమమైనటువంటి బోధ. ఇది సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ ఈ మానవులకు ఏ విధంగా ఉద్ధరింపబడితే వారు సులభంగా మోక్షాన్ని పొందుతారు, వారి యొక్క సమస్యలు, వారి యొక్క బాధలు, కష్టసుఖాలు ఇవన్నీ కూడా ఏ విధంగా సులభంగా తొలగింపబడతాయి అని భగవంతుడు చాలా ఆలోచించి అన్నింటినీ 4 వేదాలు, 108 ఉపనిషత్తులు, 18 పురాణాలు వీటన్నింటినీ క్రోడీకరించి ఒక అత్యుత్తమమైనటువంటి బోధను శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత ద్వారా సమస్త మానవాళికి అందించడం జరిగినది. అయితే ఈ భగవద్గీతలో మనకు 18 యోగాలు ఉంటాయి. ఈ 18 యోగాలలో మొదటి అధ్యాయము అర్జున విషాద యోగము. ఇక్కడ విషాదము అనేది ఎందుకు తీసుకోవడం జరిగిందంటే, ఏ విధంగానైతే మనిషి ఆత్మజ్ఞానాన్ని లేకుంటే జ్ఞానాన్ని పొందడానికి అర్హుడైతాడో మనకి ఇక్కడ అర్జున విషాద యోగం తెలియజేస్తుంది. మామూలుగా ఎటువంటి బాధ లేని వానికి, ఎటువంటి సమస్య లేని వానికి బోధను చెప్పడం జరిగితే అతను అంతగా శ్రద్ధగా ఆలకించడు. వింటాడు కావచ్చు, కానీ శ్రద్ధగా అతడు ఆ బోధను ఆలకించి దానిని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించడు. ఎప్పుడు ఒక మనిషి ఎదుటి వ్యక్తి చెప్పినటువంటి బోధను, జ్ఞానాన్ని ఆచరణలో పెడతాడంటే, ఎప్పుడైతే తన సమస్యలో ఉన్నాడో, ఆ సమస్య వలన బాధ కలుగుతుందో, ఆ బాధను భరించలేక తాను ఒక సమాధానం కోసం వెతుకుతున్నాడు, అప్పుడు మాత్రమే ఎదుటి వ్యక్తి చెప్పే మాటలలో, సూచనలలో ఏదైనా నాకు ఆ సమస్యకు సమాధానం దొరుకుతుందా అని ఆలోచించడం జరుగుతుంది. కాబట్టి ఆ శ్రీకృష్ణ పరమాత్మ సరైన సమయాన్ని ఎంచుకొని అర్జునునికి ఎప్పుడైతే విషాదము అంటే సమస్య ఎదురవుతుందో, జీవితంలో తాను ఈ సమస్యను పరిష్కరించలేను అని అనుకున్నప్పుడు అప్పుడు భగవద్గీతను శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి చెప్పడానికి సిద్ధమయ్యాడు. మనం కూడా భగవద్గీత అంటే అందరికీ తెలుసు, కానీ దానిని మనము దానిపైన అంత శ్రద్ధగా మనము పెట్టము. ఎందుకంటే మనకు జీవితంలో అత్యంత సంక్లిష్టమైన సిచ్యువేషన్ అనేది రాలేదు. ఎప్పుడైతే మనకు జీవితంలో మనకు అత్యంత సంక్లిష్టమైన సమస్య వచ్చి సమస్యని ఎదుర్కోలేని స్థితి మనకు వస్తే అప్పుడు మనం సమాధానం కోసము ఎవరినెవరినో సంప్రదిస్తాం. ఎవరిని సంప్రదించినా మన సమస్యకు సమాధానం దొరకనప్పుడు ఇక ఒక ఆప్షన్ భగవద్గీత ఉందా అని కొంతమంది చూస్తారు. ఇదేదో భగవద్గీత భగవానుడు చెప్పిన విషయాన్ని మనం ఒకసారి గ్రహిస్తాం అని ఆలోచిస్తాం. కానీ వాస్తవానికి ఈ భగవద్గీత అనేది బాల్యం నుంచే మనము అలవరుచుకోవాలి. ఎప్పుడైతే బాల్యం నుంచి అలవర్చుకుంటామో జీవితంలో అత్యుత్తమైనటువంటి స్థానాన్ని మనం పొందడానికి అవకాశం ఉంటుంది. సమస్య వచ్చినప్పుడు
మనం సమాధానం కోసం వెతికితే ఆ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుందంటే, దాహం వేసినప్పుడు బావిని తవ్వినట్టు ఉంటుంది. కాబట్టి మనము జీవితంలో అన్ని సమస్యలను ముందే ఎదుర్కోవాలంటే ముందే మనం ప్రశిక్షణను పొందాలి, ప్రాక్టీస్ చేసి ఉండాలి. ఆ ప్రాక్టీస్ చేసి ఉండాలంటే భగవద్గీతను మనం ముందే చదువుకొని అన్ని సమస్యలకు సమాధానంగా మనం ప్రిపేర్ అయి ఉండాలి. అప్పుడు జీవితంలో మనకి ఏ సమస్య వచ్చినా కూడా దానిని భగవద్గీత ఆధారంగా మనం ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఇక్కడ భగవద్గీతలో మొదటి అధ్యాయము, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అత ప్రథమోऽధ్యాయః అర్జున విషాదయోగః. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవం కిమ కుర్వత సంజయ. ధృతరాష్ట్రుడు ఎవరు? దుర్యోధనుడు కౌరవులకు తండ్రి. ఈ కౌరవులందరికీ కూడా 100 మంది ఉంటారు. ఆ 100 మంది కౌరవులకు తండ్రి ధృతరాష్ట్రుడు. 5 పాండవులు ఉంటారు, అన్నదమ్ములు 5. వీరికి తండ్రి అయినటువంటి పాండురాజు ఏదో ఒక కారణం చేత పాండవులు చిన్న ఉన్నప్పుడే పాండురాజు చనిపోతాడు. అప్పుడు పాండురాజు రాజు కాబట్టి తర్వాత తన పుత్రుడైనటువంటి ధర్మరాజుకు యాక్చువల్గా మనకు రాజసింహాసనం లభించాలి. కానీ పిల్లవాడు చిన్నవాడు కాబట్టి అంతవరకు తమ్ముడు గుడ్డివాడు ధృతరాష్ట్రుడు. అతడు చిన్న పిల్లవాడు పెద్ద అయ్యేంత వరకు కూడా ధృతరాష్ట్రుడికి పాలనా పగ్గాలు అప్పగించారు. ఆ తర్వాత పిల్లవాడు ఎవరైతే ధర్మరాజు పెద్దగా అయిన తర్వాత వాస్తవానికి ధర్మం ప్రకారం ధృతరాష్ట్రుడు ధర్మరాజుకి రాజ్యాన్ని అప్పగించాలి. కానీ ధృతరాష్ట్రుని కుమారుడు అయినటువంటి దుర్యోధనుడు దుర్బుద్ధితో నా తండ్రి యొక్క రాజ్యాన్ని నేను హస్తగతం చేసుకుంటాను అని ఆ రాజ్యం పైన కన్ను వేసి పాండవులు ఎవరికి కూడా రాజ్యభాగాన్ని ఇవ్వకుండా ఆ రాజ్యాన్ని హస్తగతం చేసుకోవడానికి పాండవులను నానా విధములైనటువంటి బాధలను పెట్టాడు. ఇది మహాభారతం మీకు చదివితే తెలుస్తుంది. చాలా రకాల బాధలు పెడతాడు, ఎన్నో బాధలు పెడతాడు. చంపడానికి కుట్రలు పండుతుంటాడు, ఎన్నో రకాల విచిత్రమైనటువంటి బాధలను పెడుతుంటాడు. ఇక ఎన్ని బాధలు పెట్టినా, ఎన్ని రకాలుగా చంపాలనుకున్నా కూడా పాండవులు వాటన్నిటి నుంచి బయటపడతారు. ఎందుకంటే వాళ్ళు ధర్మాన్ని ఆచరించారు కాబట్టి. ఇక చివరిగా పాండవులు మాకు ఒక 5 ఊళ్ళన్నా ఇవ్వండి అని చెప్పేసి ధృతరాష్ట్రుడు వద్దరికి రాయబారంగా శ్రీకృష్ణుడిని పంపిస్తే అప్పుడు దుర్యోధనుడు ఒప్పుకోడు. సూది మొన జాగా కూడా నేను ఇవ్వలు, ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పేసి సంధిని తిరస్కరిస్తాడు. అప్పుడు తప్పకుండా ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఇక సంధి కుదరలేదు కాబట్టి యుద్ధానికి ఇరు పక్షాలు సిద్ధమైపోతాయి. శ్రీకృష్ణ పరమాత్మ అన్ని శక్తులు ప్రయోగించి సంధిని నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తాడు, అంటే సంధి కుదుర్చడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ దుర్మార్గుడు వినడు కదా. దుర్మార్గుడు పాము వంటి వాడు. పాముకు పాటలు వస్తాయా? రావు, కాటేయడమే వస్తుంది. అదేవిధంగా దుర్యోధనుడు తన విషానంత కక్కడానికి కురుక్షేత్ర యుద్ధానికి సన్నాహమైండు. కురుక్షేత్ర యుద్ధం మొదలు కావడానికి మరికొద్ది సమయం స్టార్ట్ అవుతుంది. యుద్ధరంగంలో అందరూ కూడా అటువైపు ఇటువైపు నిలబడిరు. ఇక ధృతరాష్ట్రుడు సంజయుడికి అడిగాడు, నేను కురుక్షేత్ర యుద్ధాన్ని చూడాలనుకుంటాను అంటే సంజయుడు వ్యాసుని యొక్క కృపతోటి అతనికి దూరదృష్టి ఏర్పడుతుంది, అంటే దివ్య దృష్టి. ఆ దివ్య దృష్టి ద్వారా ఆ సంజయుడు ధృతరాష్ట్రునికి ఈ కురుక్షేత్ర సంగ్రామం గురించి మొత్తం చెప్తుంటాడు. అయితే ఆ చెప్పే విషయాలన్నీ కూడా వ్యాసుడు ఇచ్చినటువంటి దివ్య దృష్టితోనే సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్తుంటాడు.
అయితే ఈ భగవద్గీత కానీ మహాభారతం కానీ మొత్తం రాసింది వ్యాస మహర్షి. ఈ వ్యాస మహర్షి ఇచ్చినటువంటి దివ్య దృష్టి ద్వారానే సంజయుడు చెప్తున్నాడు కాబట్టి మహాభారతాన్ని రాసినటువంటి వాడు వ్యాసుడే కాబట్టి ఆ మహాభారతంలో భగవద్గీత ఒక భాగం. అయితే వ్యాసుడే ఈ భగవద్గీతను రాశాడు. వాస్తవానికి వ్యాసుడు కూడా తన దివ్య దృష్టి ద్వారా మహాభారతంలో ఏం జరుగుతుందో అన్ని తెలుసుకొని వాటన్నింటినీ ఒక గ్రంథ ప్రకారం రాశాడు. అదే మహాభారతం. అందులోనే ఈ భగవద్గీత ఒక భాగం. అయితే ధృతరాష్ట్రుడు సంజయుని అడుగుతున్నాడు, సంజయుడికి దివ్య దృష్టి ఉంది కదా, మరి ఇరు పక్షాలు ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్ర యుద్ధ సంగ్రామంలో ఏం జరుగుతుంది? ఇటువైపు కౌరవులు, అటువైపు పాండవులు ఉన్నారు కదా, మరి ఏం జరుగుతుంది అని చెప్పేసి ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని అడగడం జరిగింది. భావం, ఓ సంజయుడా, నా వారలైన దుర్యోధనాదులు పాండురాజపుత్రులకు ధర్మరాజులను సంధి పొసగమిచే అంటే సంధి కుదరలేదు, యుద్ధము చేయుటకే పూనుకున్న వారలై, సంధి కుదరలేదు కాబట్టి యుద్ధం చేయడానికి పూనుకున్నారు. కాబట్టి పుణ్యభూమి కురుక్షేత్రమునకు బ్రోయినది కదా, అచ్చట చేరి పిమ్మట వారేమి చేసిరి అనగా ఆ క్షేత్ర మహిమను బట్టి అయిన వారలు మంచి బుద్ధి పుట్టి సంధి కొడబడిరా, లేక ఆ యుద్ధము చేసిరా. ఆ కురుక్షేత్ర యుద్ధం మంచి భూమి కాబట్టి ఆ భూమి యొక్క ఒక్కొక్కసారి మనము పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు మన మనసు మారిపోతుంటది. ఆ కురుక్షేత్రం మంచి ఒక క్షేత్రం, పుణ్యక్షేత్రము. మరి అటువంటి క్షేత్రానికి వెళ్ళిన తర్వాత వాళ్ళ మనసు మారిందా దుర్యోధనులది? మారి సంధికి ఒప్పుకున్నారా? మళ్ళీ లేకుంటే దుర్యోధనుడు తన పాత మంకు పట్టినే పట్టుకొని దుర్బుద్ధితో యుద్ధానికి సిద్ధమైనాడా అని సంజయుని ధృతరాష్ట్రుడు అడగడం జరుగుతుంది. ఇక సంజయుడు ఏం చెప్తున్నాడో చూద్దాం. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. ఇక సంజయుడు చెప్తున్నాడు, ఓ ధృతరాష్ట్ర మహారాజా, మీ వారల యొక్కయు పాండవుల యొక్కయు ఉభయ సైన్యముల వారును కురుక్షేత్రమున చేరిరి పిమ్మట యుద్ధ సన్నద్ధులై ఉండున యుద్ధ సన్నద్ధులైరు అంటే యుద్ధానికి సిద్ధమయ్యారు. వ్యూహములుగా తమ తమ సైన్యములను నేర్పరచుకోరు. అంటే అప్పుడు యుద్ధం చేయడానికి కొన్ని వ్యూహాలు, పద్మ వ్యూహం అని, చక్ర వ్యూహం అని, నాగ వ్యూహం అని, రకరకాల వ్యూహాలు పన్ని సైన్యాన్ని ఆ వ్యూహంలో పోరాటానికి నిలబడేటట్టు చేసేవారు. అట్లా వాళ్ళ వ్యూహాలు ఉంటాయి. ఆ వ్యూహాల ప్రకారం వాళ్ళు సైన్యాన్ని సిద్ధం చేసుకున్నారు. యుద్ధమునకు తలపడి నిలిచి ఉండునట్టి సమయమున నీ పుత్రుడును అంటే ఎవరు? దుర్యోధనుడు. రాజును అగు దుర్యోధనుడు ఇట్లు వ్యూహకారముగా ఏర్పరబడి ఉండు పాండవ సైన్యమును బారజూచి తనకు గురువగు ద్రోణాచార్యుని వద్దకు పోయి ఆయనతో ఒక మాట చెప్పాను. అదేమనగా, ఇక ద్రోణాచార్యుడు ఎవరంటే పాండవులకు కౌరవులకు గురువు. ఇరువురందరికీ, పాండవులు 5గురికి, అదేవిధంగా కౌరవులు 100 మందికి, వీళ్ళ 105 మందికి గురువు ఎవరంటే ద్రోణాచార్యుడు. అన్ని అస్త్రశస్త్ర విద్యలన్నీ కూడా ద్రోణాచార్యుడే నేర్పించాడు. కానీ యుద్ధం వచ్చినప్పుడు మాత్రం ఇక రాజు ధృతరాష్ట్రుడు కాబట్టి రాజపక్షంగా నిలబడదామని చెప్పేసి అటు అధర్మం వైపు, వాస్తవానికి ధుర్యోధనుడు అధర్మం పరుడు, ఆ అధర్మానికి సపోర్టుగా ధృతరాష్ట్రుడు ఉన్నాడు. ధృతరాష్ట్రుడు రాజు కాబట్టి నేను ధృతరాష్ట్రుడినే సపోర్ట్ చేస్తా అని, అదేవిధంగా ద్రోణాచార్యుడు అయినటువంటి గురువు కూడా, ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, కర్ణుడు, వీరందరూ కూడా దుర్యోధనుడికి సపోర్టెడ్గా యుద్ధరంగానికి సిద్ధమయ్యారు. పాండవులు 5గురు, పాండవులకు సపోర్టెడ్గా కృష్ణుడు. అంటే అస్త్రం మాత్రం పట్టుకోడు కృష్ణుడు, కానీ ఓన్లీ రథసారథిగా మాత్రం ఉంటానని చెప్పేసి దుర్యోధనుడికి మాటిస్తాడు.
యుద్ధం స్టార్ట్ కాకముందు. అయితే ఇక ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళేసేసి చెప్తున్నాడు ఇక సంజయుడు, పశ్యైతాం పాండుపుత్రానామాచార్య మహతీం చ మాం వ్యూఢాన్ ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమత. దుర్యోధనుడు అడుగుతున్నాడు ద్రోణాచార్యుడిని, గురువు అయినటువంటి ద్రోణాచార్యుడిని, ఓ ద్రోణాచార్యుడా, మన ఎదుట నుండి నట్టి ఈ పాండవ సైన్యం ఎంత గొప్పదిగానున్నదో చూడుము. అది గొప్పది అగుట మాత్రమే గాక అనేక విధములకు వ్యూహములుగా ఏర్పడి ఉన్నది. ఈ వ్యూహములను పన్నిన వాడెవడగును? నీ శిష్యుడను ద్రుపదుల రాజు పుత్రుడను బుద్ధిశాలియును పాండవ సైన్యమునకు నాయకుడును అగు దుష్టద్యుమ్నుడు. అతడు వ్యూహముల పన్నుట ఎందు మిగుల నిపుణత గలవాడు కనుకనే ఇతడిని పాండవులు తమ సైన్యమునకు నాయకునిగా నభిషిక్తుని చేసిరి. దుష్టద్యుమ్నుడు పాండవుల తరపున యుద్ధ వ్యూహాలు పన్నుతున్నాడు అని ఆ వ్యూహాన్ని చూసి దుర్యోధనుడికి ఆశ్చర్యం అనిపించింది. అమ్మ, ఎంత మంచి వ్యూహం పన్నారని చెప్పేసి ద్రోణాచార్యుడు అనేటువంటి గురువు దగ్గరికి వెళ్ళేసేసి ఆ విధంగా దుష్టద్యుమ్నుడి గురించి పొగుడుతున్నాడు దుర్యోధనుడు. అప్పుడు మళ్ళీ అత్ర శూరా మహేశ్వేశ భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః దృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుషిత్ కుంతి భోజశ్చ శవ్యశ్చ నరపుంగవః. యథామన్యుశ్చ విక్రాంత ఉత్తమోజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. దుర్యోధనుడు ద్రోణాచార్యునితో శత్రుపక్షములో కలవారందరును మహారథులని వారి యొక్క విశేషమును కూడా వర్ణించుటచే తన యొక్క అధైర్యమును కనబరుచుచున్నాడు. వాళ్ళ యొక్క ప్రజ్ఞను, వారి యొక్క ధైర్యాన్ని, వారి యొక్క టాలెంట్ని చూసి ఒక్కసారి దుర్యోధనుడు భయభ్రాంతులకు గురైనాడు. అట్లుగానిచో మొదట తన యొక్క సైన్యమును గురించి వర్ణించిన తర్వాత శత్రు సైన్యమును గురించి చెప్పవలసి ఉండును. శత్రుపక్షములో గల ఈ 13 గొప్ప ఓజస్సు గలవారనియు మహాధనస్సులు గలవారనియు వీర్యవంతులనియు వర్ణించుట వలననే తన యొక్క అధైర్యమును తెలుపబడినట్లయినది. ఈ ముగ్గురి విశేషార్థములు వ్రాసి ఉండ గ్రంథములో చూడదగును. అట్లా శత్రువులను చూసి దుర్యోధనుడు భయభ్రాంతులకు లోనైనాడు. ఇక అస్మాకం తు విశిష్టాయే తాన్ని బోధ ద్విజోత్తమ నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే. ఓ బ్రాహ్మణోత్తమ, మన వారిలో ఎవరు శ్రేష్ఠులో, నా యొక్క సైన్యమునకు ఎవరు రక్షకులో వారిని నీకు తెలియుట కొరకు చెప్పుచున్నాను, వారిని తెలుసుకొనుము అని ఇక్కడ అంటున్నాడు దుర్యోధనుడు. భగవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయ అశ్వత్థామా వికర్ణాశ్చ సౌమదత్తిస్తదైవ చ అన్యే చ బహవః శూరా మదర్త్యే తక్త జీవితాః నానాశస్త్ర ప్రహరణాః సర్వే యుద్ధ విశారదాః. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితుం పర్యాప్తం ఇదమేతేషాం బలం భీమాభిరక్షితం. ఇట్లా పై చెప్పబడిన యోధులు ఎవరు? భీష్ముడు, కర్ణుడు, అశ్వత్థాముడు, వికర్ణుడు, వీళ్ళందరూ భీష్ముడు, కర్ణుడు వీళ్ళ మహా యోధులు. వీళ్ళున్నంత వరకు పాండవులు యుద్ధం గెలవడం అసాధ్యం. అంత గొప్ప వీరులు ఎవరు? గురువు అయినటువంటి ద్రోణాచార్యుడు,